మనం కొన్ని పాటలు వింటున్నప్పుడు అబ్బా! ఇప్పుడు ఏదో జరగబోతోంది అనిపిస్తుంది కదా! ఆ క్లైమాక్స్‌కు ఠీక్ ముందొచ్చే ఆ చిన్న టెన్షన్, ఆ ఫీలింగ్. అయితే ఆ ఫీలింగ్ వెనక ఉండేది ఒక్కోసారి కేవలం ఒకే ఒక్క చాలా తెలివైన సంగీత ట్రిక్ అని ఎప్పుడైనా ఆలోచించారా? సరిగ్గా అదే ప్రశ్న గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు సంగీతం మనలో ఆ ఉత్కంఠభరితమైన ఫీలింగ్ను ఎలా క్రియేట్ చేస్తుంది? మనం వినే మ్యూజిక్ మన ఎమోషన్స్ని అంత లోతుగా ఎలా టచ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అయితే మొదలు పెడదామా? ఇప్పుడు మనం చూస్తున్నది చాలా చాలా కామన్, ఎప్పుడూ వినపడే ఒక కార్డ్ ప్రోగ్రెషన్ అన్నమాట. ఇది వినటానికి చాలా హాయిగా, కంప్లీట్‌గా అనిపిస్తుంది. ఎలాగంటే ఒక వాక్యం చివర ఫుల్ స్టాప్ పెట్టినట్టు. అంతా అయిపోయింది, కథ ముగిసింది అన్న ఫీలింగొస్తుంది. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. అదే ప్రోగ్రెషన్లో ఆ చివరి సి కార్డ్ను తీసేసి దాని బదులు ఈ కాస్త రహస్యంగా కనిపిస్తున్న ఎఫ్ బై జీని పెడితే ఏమవుతుంది? ఒక్కసారిగా అంతా మారిపోతుంది. ఆ వాక్యం అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయినట్టు, ఏదో ఏదో జరగబోతోంది అన్న ఉత్కంఠతో నిండిపోయినట్టనిపిస్తుంది కదూ? హా, ఎఫ్ బై జీయే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. మ్యూజిక్ లాంగ్వేజ్లో దీన్నే స్లాష్ కార్డ్ అంటారు. ఈ ఉత్కంఠ అనే మ్యాజిక్ను క్రియేట్ చేసేది సరిగ్గా ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకే గుర్తులో రెండు పనులు చేయమని చెప్తుందనమాట. స్లాష్కి ముందున్న లెటర్ అంటే ఎఫ్ ఒక పూర్తి కార్డ్ను ప్లే చేయమంటుంది. మరి స్లాష్ తర్వాత ఉన్న లెటర్ జీ కేవలం ఒక సింగిల్ బేస్ నోట్ను ప్లే చేయాలని సూచిస్తుంది. ఇది అర్థం చేసుకోవటానికి ఒక అద్భుతమైన చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. ఎఫ్ బై జీని ఎఫ్ స్లాష్ జీ అని కాకుండా మన మ్యాథ్స్లో ఫ్రాక్షన్ ఉంటుంది కదా, అలా ఊహించుకోండి. ఎఫ్ పైన జీ కింద, అంటే ఎఫ్ న్యూమరేటర్ జీ డినామినేటర్ లాగన్మాట. ఇలా ఆలోచిస్తే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఈ కోట్ కూడా సరిగ్గా అదే చెప్తోంది. చూడ్టానికి రెండు అక్షరాలు మధ్యలో ఒక స్లాష్ ఉన్నా ఫైనల్గా వినిపించేది మాత్రం ఒకే ఒక సౌండ్. అంతేగాని రెండు వేర్వేరు శబ్దాల కలయిక కాదు. బావుంది గదా? సరే, మరి అసలొక మ్యూజిషియన్ ఈ కార్డ్ను ఎలా ప్లే చేస్తారో చూద్దామా? దీని వెనుకున్న టెక్నిక్ చాలా చాలా సింపుల్. మళ్ళీ మనం ఆ ఫ్రాక్షన్ అనాలజీ దగ్గరికే వద్దాం. ఉదాహరణకి ఒక పియానో మీద ఎఫ్ బై జీ కార్డ్ ప్లే చేయాలనుకోండి. వాళ్ల కుడి చేతితో ఎఫ్ కార్డ్ అంటే పైనున్న న్యూమరేటర్ ప్లే చేస్తారు. అదే టైంలో ఎడమ చేతితో కేవలం జీ బేస్ నోట్ అంటే కింద ఉన్న డినామినేటర్ ప్లే చేస్తారు. అంతే, చాలా సింపుల్. సరే, దీన్ని ఎలా ప్లే చేయాలో చూసాం. కానీ అసలు ఎందుకు ప్లే చెయ్యాలి? సంగీతంలో ఈ స్లాష్ కార్డ్ను ఎందుకు వాడతారు? దీనివల్ల వచ్చే మ్యూజికల్ బెనిఫిట్ ఏంటి? మన ఎమోషన్స్పై దీని ప్రభావమేంటి? సో, అసలు విషయమేంటంటే ఈ ఎఫ్ స్లాష్ జీ స్లాష్ కార్డ్ ఒక పవర్ఫుల్ ట్రాన్సిషన్ టూల్ అన్నమాట. ఇది వినడానికి కొంచెం డిఫరెంట్గా, ఒక టెన్షన్తో కూడిన సౌండ్ని క్రియేట్ చేస్తుంది. పాటల్లో వచ్చే చిన్న చిన్న గ్యాప్స్ని ఇది ఫిల్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం తిరిగి పాటలోని మెయిన్ పాయింట్కి, అంటే ఆ హోమ్ కార్డ్కి వెళ్ళబోతున్నామని. అంటే ఇది కేవలం ఏదో టెక్నికల్ ట్రిక్ మాత్రమే కాదనమాట. ఈ కోట్లో చెప్పినట్టు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటలకి ఒక స్పెషల్ ఫ్లేవర్ను, ఒక కొత్త ఎక్సైట్మెంట్ను యాడ్ చేస్తాయి. సరే, ఇప్పటిదాకా థియరీ బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని నిజమైన పాటల్లో ఈ కార్డ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆ తేడానే మనమే స్వయంగా విని గమనిద్దాం. ఈ హౌ గ్రేట్ ఇస్ ఆ గాడ్ అనే పాటలో ఈ ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఆ ఎఫ్ బై జీ కార్డ్ సరిగ్గా ఒక ఉత్కంఠభరితమైన మూమెంట్ను సృష్టిస్తుంది. ఆ చిన్న టెన్షన్ తర్వాత మళ్లీ సి కార్డ్కి తిరిగి వచ్చినప్పుడు ఆ రిలీఫ్ చాలా పవర్ఫుల్గా, సంతృప్తిగా అనిపిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఇస్ ద డే అనే పాటలో ఇక్కడ ఎఫ్ బై జీ ఒక మ్యూజికల్ స్లింగ్ షాట్ లాగా పనిచేస్తుంది. తెలుసుగా, వెనక్కి లాగి వదిలితే ఎంత ఫోర్స్గా వెళ్తుందో అలాగా. ఇది వినేవాళ్లని ఒక్కసారిగా కోరస్ స్టార్టింగ్కి తిరిగి విసిరేస్తుంది. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఈ స్లాష్ కార్డ్ మన చెవికి హే, ఇక్కడేదో జరగబోతోంది, ఇంకా పూర్తి కాలేదు అని చెప్తుంది. అలా మనలో ఒక అంచనాని, ఒక అసంపూర్తి ఫీలింగ్ను క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత అది తిరిగి ఆ సేఫ్, స్టేబుల్ హోమ్ కార్డ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మన బ్రెయిన్కి ఆహా, ఇప్పుడు సెట్ అయింది అని చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. చూశారుగా, జస్ట్ ఒకే ఒక్క నోట్ని మార్చడం వల్ల ఒక పాటలో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో.
ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదా. ఒక పాట మొత్తం ఫీల్ని ఇలా పూర్తిగా మార్చేగల చిన్న చిన్న ట్రిక్స్ సంగీతంలో ఇంకా ఏమున్నాయో అని. నెక్స్ట్ టైం ఏదైనా పాట వినేటప్పుడు ఇలాంటి సూక్ష్మమైన విషయాల్ని గమనించడానికి ప్రయత్నించండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.